మెదడులో ఉన్నటువంటి ఏవైతే మూఢనమ్మకాలు పనికిరాని చెత్త చెదారం అంత ఉన్నదో అది సమూలంగా ప్రక్షాళన జరగాలని చెప్పంటే మనం అందరం హేతుబద్ధంగా ఆలోచించాలా. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ముందు ప్రజల మనుషుల్లో ఈ బ్రాహ్మణిజం ఇవన్నీ కూడా గాలి కొట్టకపోతాయి. కాబట్టి హేతువాద మానవవాదాలే ప్రాథమికంగా మనము అడుగు పెడితే ఆ మార్గమే ఉన్నతమైనటువంటి మార్గం. అనుభవించేదేమో శాస్త్రజ్ఞానం అందించినటువంటి సాధనాల్ని, ప్రచారం చేసేది మాత్రము దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మతభావాల్ని. ఇది చాలా అన్యాయం, అక్రమం. హేతువాద మానవవాద దృక్పథంతో ఏ విధంగా మనం సమూలంగా మన ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చాలో అది హేతువాద మానవవాదంలోంచి ప్రాథమిక దశది. ఆ యాంగిల్ తో చూస్తే చాలా చక్కగా ప్రక్షాళన జరుగుతుంది. మన మెదడులో ఉన్నటువంటి ఏవైతే మూఢనమ్మకాలు పనికిరాని చెత్త చెదారం అంత ఉన్నదో అది సమూలంగా ప్రక్షాళన జరగాలని చెప్పంటే మనం అందరం హేతుబద్ధంగా ఆలోచించాలా. హేతుబద్ధం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా సత్యం తెలుస్తుంది. స్వేచ్ఛ నీతి అనేటువంటి మార్గంలో మనం స్వచ్ఛమైన మానవులం అవుతాము. ప్రపంచ మానవులందరూ సమానమైన భావన కలుగుతుంది. అప్పుడు ఈ యొక్క వివక్షలు, హెచ్చు తగ్గులు, ఈ బ్రాహ్మణిజం ఇవన్నీ కూడా గాలి కొట్టకపోతాయి. కాబట్టి హేతువాద మానవవాదాలే ప్రాథమికంగా మనము అడుగు పెడితే ఆ మార్గమే ఉన్నతమైనటువంటి మార్గం. ఆ మార్గంలోకి రావాలని చెప్పేసి మనందరి యొక్క తపన. ఇప్పుడు రెండవ అంశము భౌతిక వాస్తవికవాదం, మానవవాదం. దీనిపైన భారత హేతువాద సంఘ అధ్యక్షులు గుమ్మ వీరన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. వెల్కమ్ సార్, గుమ్మ వీరన్న గారు. తెలంగాణ హేతువాద సంఘ 5వ ద్వైవార్షిక మహాసభలకు విచ్చేసినటువంటి హేతువాద, నాస్తికవాద, మానవవాద మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా మన ముందున్నటువంటి సమస్య చాలా జటిలమైనటువంటిది. దీని గురించి మనం లోగడ చాలా మీటింగ్లో చాలా విషయాలు చెప్పుకున్నాము. మీరు అనుమతిస్తే నేను కూర్చుని ప్రసంగిస్తాను. థ్యాంక్ యూ. మనకున్నటువంటి ఈ భారతీయ సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి చాలా మంది మేధావులు అధ్యయనం చేసి చాలా రకాలైనటువంటి పరిష్కార మార్గాలను సూచించారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా మొట్టమొదటిసారిగా ఈ భావాలకు ప్రధానమైనటువంటి మూలమైన సమస్య ఎక్కడుంది అనేటటువంటి విషయంలో మిగతా వాళ్ళతో విభేదించి భావ విప్లవాన్ని ప్రతిపాదించినటువంటి మేధావి ఎంఎన్ రాయ్. ఆయన 1936లో జైలు నుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఒక ప్రకటన చేశాడు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ముందు ప్రజల మనుషుల్లో, ప్రజల భావాల్లో మౌలికమైనటువంటి మార్పు రాకుండా సమాజంలో ఏ రంగంలో కూడా మార్పు రావడానికి అవకాశం లేదు. అందువల్ల మనం కాన్సన్ట్రేషన్ చేయవలసింది భావ విప్లవం మీద. అంటే ప్రజల దృక్పథం, ప్రాపంచిక దృక్పథం మారాలి. అంటే తాత్విక విప్లవం రావాలి. ఈ తాత్విక విప్లవం ఎలా వస్తుంది? ప్రజలంతా కూడా మత భావాల్లో మునిగిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా కులము, మతము, వర్గము, జాతి, ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి మనిషి స్వతంత్రంగా ఆలోచించేటటువంటి పరిస్థితిలో లేడు. అంటే మతాన్ని అనుసరించేవాళ్ళు, కులాన్ని అనుసరించేవాళ్ళు ఈ రకంగా సంకుచితమైనటువంటి వర్గాది భావాలను అనుసరించి ప్రజలు బలైపోతున్నారు. వీటి నుంచి విముక్తి కలగాలి అంటే ముందు మనిషి స్వతంత్రంగా ఆలోచన చేయాలి. కాబట్టి స్వతంత్రంగా ఆలోచించే మనిషిని సృష్టించుకోవడమే ఈనాడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అని వారు చెప్పారు. ఆ విధంగా 1936లో ప్రారంభమైనటువంటి రాయ్ ప్రకటన నుంచి 1931లో ప్రారంభమైన హేతువాద సంఘం అంటే ఇప్పటికీ
94 సంవత్సరాలు పూర్తి చేసుకుని 95వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ భారత హేతువాద సంఘము ప్రధానంగా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పటి వరకు రావిపూడి వెంకటాద్రి మాస్టారు ఆధ్వర్యంలో భారత హేతువాద సంఘము దాదాపుగా 200కు పైగా పుస్తకాలను ప్రచురించింది. ఇది ఒక రికార్డు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కానీ ఇటువంటి హేతువాద మానవవాద సాహిత్యం ఎక్కడా లేదు. ఇది మన గర్వకారణం. నేను మిత్రులకు మనవి చేసేది ఏంటంటే, మనము సాహిత్యాన్ని చదవకుండా అధ్యయనం చేయకుండా సరైనటువంటి అవగాహనను ఏర్పరచుకోలేము. అందుకే తప్పనిసరిగా మిత్రులంతా కూడా ఈ హేతువాద మానవవాద సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, హేతువాదం గురించి, నాస్తికత్వం గురించి, మార్క్సిజం గురించి, మానవవాదం గురించి, సెక్యులరిజం గురించి, అన్ని రకాల వాదాల గురించి ఏకైక సంస్థ ఏదైనా అంటే వివరించినటువంటి సంస్థ అంటే భారత హేతువాద సంఘం. దానికి ఉన్నటువంటి సంపద సాహిత్యం. ఈ సాహిత్యాన్ని మీరు తప్పనిసరిగా చదవాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇకపోతే మొట్టమొదటిసారిగా మనిషికి ప్రతి ఒక్కరికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ఆ ప్రాపంచిక దృక్పథం ఎలా ఏర్పడుతుంది? అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఎలా సంభవిస్తుంది అంటే, మనిషి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకోవడం వలన ఏర్పడుతుంది. ఈ ప్రకృతిని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఈ మత భావాల వల్ల ఏర్పడినటువంటిదంతా కూడా అజ్ఞాన జనితమైనటువంటి భావాలు. అంటే అవన్నీ విశ్వాసాలు. దానికి శాస్త్రీయ పరంగా ఆధారాలు లేవు. కాబట్టి ఈ మత గ్రంథాల్లో ఉన్నటువంటివన్నీ కూడా తప్పుడు భావాలు. ఈ తప్పుడు అభిప్రాయాలతో మన వాళ్లకు ఉన్నటువంటిదంతా కూడా ఈ కర్మ సిద్ధాంతము, ఈ పూర్వజన్మ, పునర్జన్మ, ఇటువంటి భావాలతో కూడుకుని ఉన్నది. భారతీయ తత్వశాస్త్ర చరిత్రను చూసినట్లయితే ప్రధానంగా మనిషి ఈ భూమి మీద జీవించి ఉన్న కాలంలో కంటే అతను మరణించిన తర్వాత అతనికి రాబోయే మోక్షం గురించి, అతనికి రాబోయేటటువంటి పునర్జన్మల గురించే ఎక్కువ చర్చ జరిగింది. దీనికి భిన్నంగా మొట్టమొదటిసారి దీనికి విరుద్ధంగా అంటే వాస్తవమైనటువంటి దృక్పథంతో భౌతికవాదాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు చార్వాకులు. దాదాపు అంటే సామాన్య శకానికి పూర్వము 6-7 శతాబ్దాల నాడు, అంటే ఇప్పటికీ 2600 2700 సంవత్సరాలకు పూర్వము చార్వాకులు ఈ దేశంలో మొట్టమొదటిసారి వేద సాహిత్యాన్ని, వేద భావాలను వ్యతిరేకించారు. వేదాల్లో ఏముందండి, అంతా మన వాళ్ళు వేదాల్లో ఉంది, వేదాల్లో ఉంది. అసలు వేదాల్లో ఏమీ లేదు. వేదాలను అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, అందులో ఆనాడు ఉన్నటువంటి మనుషుల యొక్క అభిప్రాయాలు. వాళ్ళు ఎంతసేపు మాకు సంతానం కావాలి, సంపద కావాలి, విజయం కావాలి, ఆహారం కావాలి, ఇవే కోరికలు తప్ప మరేం లేదు. అందువల్ల అటువంటి వేదాన్ని పట్టుకుని మన వాళ్ళు ఏదో దాంట్లో గొప్ప తాత్విక భావాలు ఉన్నాయంటే చాలా తప్పు. అందులో ఉన్నదంతా కూడా ఈ మనుషుల్ని ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారనేటటువంటి భావము వేదాల్లో ఉంది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వర్ణ వ్యవస్థ భారత సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేసేసింది. ఈనాడు దాదాపు 5-6 వేల కులాలుగా భారత సమాజం చీలిపోయి ఉంది. దీనికంతా కారణం వేద సాహిత్యము, వర్ణ వ్యవస్థ. దీన్ని పటిష్టం చేయడానికి మనోధర్మ శాస్త్రాన్ని, మరి రకరకాల స్మృతులు మన వాళ్ళు సృష్టించారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ఆలోచింపనీయకుండా ఒక గాడి మనస్తత్వాన్ని ఏర్పాటు చేశాయి. దాంట్లో నుంచి ఇప్పటి వరకు మనిషి బయటికి రాలేదు. అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పునర్వికాస ఉద్యమాలు 2 జరిగాయండి. ఒకటి మొట్టమొదటిసారిగా బుద్ధుడి ఆధ్వర్యంలో మన సామాన్య శకానికి పూర్వము 2500 సంవత్సరాలకు పూర్వము ఈ వేదాల ధిక్కారంతో ప్రారంభమైనటువంటి చార్వాక ఉద్యమము, జైనులు, బౌద్ధులు వీళ్ళంతా కూడా ఈ వేదాలను తిరస్కరించి బ్రాహ్మణేతర ఉద్యమం అంటే హేతువాద మానవవాద భావాల పరంగా ఈ జరిగినటువంటి మొట్టమొదటి భావ విప్లవం
బౌద్ధం. ఇది దాదాపు 1000 సంవత్సరాలు కొనసాగింది. తర్వాత దాంట్లో బ్రాహ్మణులు చేరి ఈ బుద్ధుడు చెప్పినటువంటి మౌలికమైనటువంటి సూత్రాలకు వక్ర భాష్యాలు చెప్పి దేవుడే లేడు, ఆత్మ లేదు అని చెప్పినటువంటి బుద్ధుణ్ణి ఒక దేవుడిగా చిత్రీకరించి విగ్రహారాధన చేసి చివరికి దాన్ని మహాయానం పేరుతో భ్రష్టు పట్టించారు. ఇది చరిత్ర. కాబట్టి ధర్మంగా ప్రారంభమైనటువంటి బౌద్ధాన్ని ఒక మతం కింద మార్చివేశారు. ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఈ విధంగా బౌద్ధం నాశనం అయిన తర్వాత భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ బాగా పుంజుకున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంస్కర్తలు కానివ్వండి, తర్వాత ఈ తత్వవేత్తలు కానివ్వండి, చాలా మంది శంకరుడు దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు అందరూ కూడా ఈ వర్ణ వ్యవస్థను రచించడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే. ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ భావ విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. మనకు 15-16 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో పునర్వికాసోద్యమం అంటే రినైజాన్స్ మూమెంట్ అంటాం, అటువంటిది మళ్ళీ భారతదేశంలో రావాలి. ఇక్కడ రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారయ్యా అంటే ఈ శంకరాచార్యుడు కనిపెట్టినటువంటి అద్వైతము, రామానుజుడి విశిష్టాద్వైతము, మధ్వాచార్యుడి ద్వైతము, తర్వాత అదేవిధంగా దయానందుడు, వివేకానందుడు, అరవిందుడు, వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో ఈ పునర్వికాసం అనేది సంభవించకుండా ఎంతసేపు ఈ వర్ణ వివక్ష, ఈ కుల వివక్ష వీటిని కొనసాగింపుగా వాటిని రక్షిస్తూ మాత్రమే ఇక్కడ ఈ ఉద్యమాలు ప్రారంభమైనాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఈ భావ విప్లవాన్ని ఏర్పాటు చేయాలి. దీన్ని భారతదేశంలో భావ విప్లవాన్ని మనం ప్రోధి చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పినటువంటి మహానుభావుడు ఎంఎన్ రాయ్. దాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళలో ప్రధాన పాత్ర వహించి దాదాపు 100 పుస్తకాలకు పైగా రచించి మనకు సరైనటువంటి బాటను చూపినటువంటి క్రాంతదర్శి రావిపూడి వెంకటాద్రి గారు. వారు రచించినటువంటి 100 పుస్తకాలు దాన్ని సంపుటాల కింద విభజించి దాదాపుగా ఇప్పుడు 25 సంపుటాలు, మరి 8 సంపుటాలు ఇంగ్లీష్లో, మొత్తం పుస్తకాలన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్లో కూడా లభ్యమవుతున్నాయి. అవి తప్పనిసరిగా మనం చదవడమే కాకుండా మన మిత్రులకు కూడా మనం చదివించాలి. ఇంత పెద్ద గొప్ప సాహిత్యము ఎక్కడా లేదు. దీన్ని మిగతా భాషల్లో కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రధానంగా ఒక 5-6 భావాల్ని మీకు పరిచయం చేస్తాను. అంటే భావ విప్లవానికి సంబంధించి ఏమేమి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే, మొట్టమొదట ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలండి. మన చుట్టూ ఉన్నదంతా ప్రకృతి. ఇది అనాది అంటాం, అనాది సిద్ధం అంటే దీనికి ఆద్యంతాలు లేవు. మన చుట్టూ ఉన్నటువంటి చరాచర జగత్ అంతా కూడా నియమబద్ధంగా ఉంది. ఇది నిత్య పరిణామశీలము అంటే కంటిన్యూస్ గా అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే మనకు ఒక మౌలికమైనటువంటి అవగాహన ఉండాలి. స్థూలంగా మనం తెలుసుకోవాలంటే ఈ ప్రపంచమంతా కూడా పదార్థంతో నిర్మితమై ఉంది. ఈ పదార్థాన్ని మనం ఇంగ్లీష్లో మ్యాటర్ అంటున్నాము, అందుకనే మెటీరియలిజం ఇంగ్లీష్లో. తెలుగులో భౌతికవాదం. భౌతికవాదం అంటే మన వాళ్ళు ప్రాచీన కాలంలో ఈ పంచభూతాలు, గాలి, నిప్పు, నీరు, నింగి, ఆకాశం, వీటిని పట్టుకుని పంచభూతాలు అన్నారు. ఆ పంచభూతాలు చార్వాకులేమో ఆకాశం కాదు 4 చతుర్భూతాలు అని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ గా చూస్తే ఇది మౌలికమైనటువంటి భూతాలు కావు. దీంట్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పింది? ఇది 92 మూలకాలతోనే ఇవన్నీ కూడా చరాచర ప్రపంచం అంతా ఏర్పడింది. ల్యాబొరేటరీలో తర్వాత మరికొన్ని మూలకాలు కనిపెట్టి దాదాపు ఇప్పుడు 120-130 దాకా మూలకాలు కనిపెట్టారు. అంటే మనం ఏ పదార్థాన్ని తీసుకున్నా ఈ మూలకాల యొక్క సంయోగ వియోగాల వల్ల మాత్రమే ఇవి ఏర్పడుతున్నాయి. ఈ పదార్థం అనేది నాశనం కాదు, ఇది పదార్థం అనేది సృష్టింపబడదు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. మీరు చూడండి, ఏ పదార్థాన్ని ఎవరు కూడా సృష్టించలేరు, నాశనం చేయలేరు. ఇది పదార్థ నిత్యత్వ సిద్ధాంతం అంటారు, నిత్యత్వ సూత్రం. అంటే ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. ఇది ఏం తెలియజేస్తుందంటే మన ప్రపంచానికి అంటే ఈ విశ్వానికి
సృష్టికర్త అనేవాడు లేడు. దెర్ ఇస్ నో క్రియేటర్. అదేవిధంగా ఈ ప్రపంచమంతా నియమబద్ధం అంటే అర్థం ఏంటి? ప్రతిదీ కూడా కార్యకారణబద్ధంగా కొనసాగుతుంది. అంటే ఒక సంఘటనను మనం విభజించుకున్నప్పుడు మొదట జరిగిన దాన్ని కారణమని, తర్వాత జరిగిన దాన్ని కార్యమని అంటున్నాము. సో ఈ కార్యకారణ సంబంధానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతర్గత కారణము. మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయితే దాని పరిణామానికి దానిలో ఉన్నటువంటి అంతర్గత కారణమే ప్రధానము. ఈ విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోవడం కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పేటట్టు ముందు సామాన్య శకానికి పూర్వమే 5-6 శతాబ్దాల కాలంలోనే మన వాళ్ళు దర్శనకారులు కూడా చెప్పారు. ఉదాహరణకు కపిలుడు సాంఖ్య సిద్ధాంతాన్ని చెప్పాడు. నా వస్తునో వస్తు సిద్ధి, అంటే వస్తువు లేకుండా వస్తువు రాదు, వస్తువుని ఎవడు కూడా సృష్టించలేరు, అంటే పదార్థం అనేది సృష్టింపబడదని ఈరోజు మనం చెప్పడం కాదు, ఆనాడే మన వాళ్ళు చెప్పారు. అదేవిధంగా కణాదుడు, ఈ ప్రపంచమంతా కూడా కణాల యొక్క కలయిక వల్ల ఏర్పడింది. అందువల్ల కణాలకు నాశనం అనేది లేదు, కాబట్టి ఈ కణాలు శాశ్వతంగా ఉంటాయని ఆనాడు చెప్పాడు. అదేవిధంగా న్యాయ దర్శనం, మన జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వస్తువులకు మనకు ప్రతిచర్య జరిగినప్పుడు ఆ భావాన్ని మనం గ్రహిస్తాం, కాబట్టి ఆ వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఏర్పడుతుంది. ఇంతే తప్ప ఈ ధ్యానం చేయడం వల్ల కానీ, తపస్సు చేయడం వల్ల కానీ, మరొక విధంగా కానీ జ్ఞానం అనేది ఏర్పడదు. కాబట్టి జ్ఞానమంతా కూడా భౌతికమే, జ్ఞానమంతా కూడా వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానమే తప్ప అభౌతిక జ్ఞానం కానీ అవస్తు జ్ఞానం కానీ లేదు. కాబట్టి దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ భౌతికవాదము, స్థూలంగా ఉన్నటువంటి భౌతికవాదాన్ని ఎప్పుడైతే ఆధునిక విజ్ఞానంలో ఈ క్షేత్రం అంటే ఎప్పుడైతే అణువుల్ని కూడా విచ్ఛిన్నం చేసి అంతర్గతంగా అణువుల యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఇటువంటి దాదాపుగా 200కు పైగా సూక్ష్మ కణాలు ఉన్నట్టు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ రోజు మనకు తెలియజేస్తుంది. అప్పుడు ఏమైంది, మన వాళ్ళు భావవాదులు ఏమంటున్నారంటే అసలు పదార్థం అనేది లేదు, ఇదంతా అంతర్ధానం అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. కానీ అప్పుడు ఈ భౌతికవాదులు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఎంత వెనక్కి వెళ్ళినా, ఎంత సూక్ష్మ కణాల రూపంలోకి వెళ్ళినా పదార్థం అనేది అంతర్ధానం కాదు, అది భౌతిక వాస్తవికతగా ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము, అంటే అయస్కాంత క్షేత్రము. ఆ క్షేత్రం మనం కనిపించకపోవచ్చు, కానీ దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆ విధంగా ఈ పదార్థాన్ని ఎంత సూక్ష్మ రూపంలోకి తీసుకెళ్ళినా కానీ అది అంతర్ధానం కాదు, నాశనం కాదు, అది భౌతిక వాస్తవిక వాదం అంటున్నాం. అంటే ది మోడర్న్ ఫార్మ్ ఆఫ్ మెటీరియలిజం ఈజ్ కాల్డ్ ఫిజికల్ రియలిజం. ఇది మన కేరళ మిత్రుల కోసం నేను 2 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పదలుచుకున్నాను. సో మెటీరియలిజం ఈజ్ ద బేసిక్ ఫిలాసఫీ, ఈ ఫిజికల్ రియలిజం ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ హ్యూమనిజం, ది డైలెక్టికల్ మెటీరియలిజం ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ మార్క్సిజం, and it is completely false philosophy. So we should condemn the dialectical materialism and we accept the physical realism. సో మానవవాదానికి పునాదిగా ఉన్నటువంటిది భౌతిక వాస్తవికవాదం. దీని గురించి మనము 2-3 విషయాలు చెప్పుకోవాలన్నాను కదా. ఒకటి, ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా కూడా నియమబద్ధంగా, ఈ సంఘటనలన్నీ కూడా నియమబద్ధంగా జరుగుతున్నాయని చెప్తున్నామో దాని అర్థం ఏంటంటే నియమరాహిత్యం అనేది విశ్వంలో లేదు. ప్రతిదీ కూడా నియమబద్ధం, అంటే ఏది కూడా నియమ విరుద్ధంగా జరగదంటే అర్థం ఏంటంటే ఎక్కడ కూడా విశ్వంలో మహిమలకు తావు లేదు, అంటే మిరాకిల్స్ అనే దానికి అవకాశమే లేదు. కాబట్టి సృష్టికర్త లేడు. మొట్టమొదట చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా, ఏది శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారంగా సృష్టికర్తకు అవకాశం లేదు. ఈ నియమబద్ధత ఏదైతే ఉందో, లా గవర్నెన్స్ అంటున్నాం కదా, దీనివల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా మహిమలకు తావు లేదు. ఎవడన్నా ఏదన్నా వచ్చి నేను ఈ మహిమ చేస్తున్నానంటే
అది అబద్ధం అని అర్థం. ఎందుకంటే ప్రతిదీ కూడా నియమబద్ధంగానే కొనసాగుతుంది. వాళ్ళు చెప్పేటటువంటివి చూపేటటువంటి అన్ని కూడా మన మిత్రులు ఇంద్రజాలకులు మన వాళ్ళు కూడా చేసి చూపిస్తున్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంద్రజాలం మహిమలు చూపించినా అవన్నీ కూడా మహిమలు కాదు, అవన్నీ కూడా మ్యాజిక్ ట్రిక్కులు అని చెప్పి మన వాళ్ళు ప్రదర్శించి చూపిస్తున్నారు. మరి గాలిలో నుంచి విభూతి తీసినా, లేకపోతే సలసల కాగుతున్నటువంటి నీటిలో చేయి పెట్టి తిప్పినా, ఇవన్నీ కూడా మనం సైన్స్ సూత్రాల ఆధారంగా చేయవచ్చు అనేది మనకు నిర్ధారణగా జరిగింది. మీకు అంతేందుకు డాక్టర్ కోవూరు మీకు తెలుసు 1975, 76, 77 ప్రాంతాల్లో మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఆయన ఛాలెంజ్ విసిరి ఎక్కడ కూడా ఏ బాబా గాని, ఏ అమ్మ గాని, ఇంకొకడు గాని, స్వామీజీ గాని ఎటువంటి మహిమల్ని ప్రదర్శించినా సరే నేను ₹1,00,000 బహుమతిగా ప్రకటిస్తానని చెప్పి బ్యాంకులో డిపాజిట్ చేశారు. అది ఈరోజు 6 కోట్ల రూపాయల దాకా విదేశస్తులు కూడా బ్యాంకులో డిపాజిట్ చేశారు. ప్రపంచంలో ఎవడైనా సరే అతీత శక్తులను నిరూపిస్తే 6 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి. ఎందుకంటే అటువంటి దానికి అవకాశమే లేదు. మోడర్న్ సైన్స్ అదే చెప్తుంది. ఆధునిక విజ్ఞానం అనేది ఎక్కడ కూడా అతీత శక్తులకు అవకాశం లేదు అనేది రుజువైంది. కాబట్టి మన వాళ్ళు ఇంకా ఈ ఆత్మవాదాన్ని పట్టుకుని, కర్మవాదాన్ని పట్టుకుని, పునర్జన్మవాదాన్ని పట్టుకుని ఇవన్నీ చెప్తున్నారంటే ఇదంతా పచ్చి అబద్ధము, మోసం. కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఇది మానవవాదంలో ప్రధానమైనటువంటి అంశం. తర్వాత మనకు అసలు భూమి గురించి, భూమి గుండ్రంగా ఉందని కానీ, సూర్యుడి చుట్టూ భూమి మీద గ్రహాలు తిరుగుతున్నాయి అనేటటువంటి విషయం కానీ వేదవాదులకు తెలియదండి. వేదాల్లో కానీ మరొక చోట కానీ ఎక్కడ కూడా అసలు భూమి గుండ్రంగా ఉంది అని కానీ తెలియదు. ఎందుకంటే మీరు ఏ పురాణ కథలు తీసుకున్నా హిరణ్యాచుడు భూమిని చేపలాగా చుట్టాడని, లేకపోతే వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడు అడుగుల స్థలం అడుగుతాడు. అడిగినప్పుడు ఒక అడుగు భూమి మీద ఒక అడుగు పెడితే భూమి అంతా ఆక్రమించుకున్నట్టు. భూమి అనేది గుండ్రంగా ఉంటే నువ్వు ఒక అడుగుతో భూమి ఎట్లా ఆక్రమించుకుంటాడండి? 2వ అడుగు ఆకాశం అంటే ఆకాశంలో ఒక అడుగు పెట్టగానే ఆకాశం మొత్తం ఆక్రమించుకున్నట్టు అవుతుందా? అసలు ఆకాశం గురించి వీళ్ళకి తెలుసా? ఈ రోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? విశ్వం అనేది 1380 కోట్ల సంవత్సరాల క్రితము ప్రారంభమైనటువంటి బిగ్ బ్యాంగ్ నుంచి విస్తరించుకుంటూ ఈ రోజు దాదాపు 10,000 కోట్ల గెలాక్సీలుగా ఉన్నాయి. అంటే విశ్వవ్యాప్తంగా 10,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో సుమారుగా 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం ఉన్నటువంటి పాలపుంత గెలాక్సీలో సుమారుగా 30,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అనేది అంచనా. అంటే ఇంత పెద్ద సువిశాల విశ్వాన్ని ఒక్క అడుగుతో నేను ఆక్రమించుకున్నాను అనడము ఎంత హాస్యాస్పదమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పౌరాణిక కథలన్నీ కూడా మన భావ బానిసత్వాన్ని నిరూపిస్తున్నాయి. కాబట్టి మనము వీటిని బద్దలు కొట్టాలంటే ఖచ్చితంగా మనం హేతువాద పద్ధతిలోకి రావాలి. మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది 3 ప్రధానమైనటువంటి సిద్ధాంతాల రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది. ఒకటి సూర్యకేంద్ర సిద్ధాంతము. కోపర్నికస్ 15వ శతాబ్దంలో ఈ విశ్వానికి భూమి కేంద్రం కాదు, ఈ సూర్యుడి చుట్టూ భూమితో సహా మిగతా నక్షత్రాలు తిరుగుతున్నాయి అనేది ఎప్పుడైతే ప్రతిపాదించాడో అప్పుడు ఈ భూకేంద్ర సిద్ధాంతం అనేది ఎగిరిపోయింది. దాని తర్వాత డార్విన్ ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత అంతకు ముందంతా కూడా దేవుడు సరాసరి ఈ జంతువుల్ని మనుషులతో సహా డైరెక్ట్ గా సృష్టించాడని చెప్పి ప్రచారం జరుగుతుండేది. అది తప్పు. ఇదంతా కూడా పరిణామ క్రమంలో ఈ జీవులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెప్పి ఆయన చాలా సాక్ష్యాధారాలతో ఆయన వివరించడం జరిగింది. కాబట్టి ఇది జీవ పరిణామ సిద్ధాంతం. అదేవిధంగా ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఈ ఫిజిక్స్ కి సంబంధించినటువంటి అంటే భౌతిక శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి అది ఆవిష్కరణ సాపేక్ష సిద్ధాంతం. అంతకుముందు చాలా అపోహలు ఉండేవి, అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. అంతకుముందు ఏమనుకున్నారు? విశ్వమంతా కూడా ఈ పదార్థంతో సంబంధం లేకుండా ప్రదేశం ఉంటుందని, పదార్థంతో సంబంధం లేకుండా ఈ కాలం ఉంటుందని భావించారు. కానీ అది తప్పు.
ఈ ప్రదేశ కాలాలు అనేటటువంటివి పదార్థాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి లక్షణాలు. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్పేస్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ టైం. అంటే పదార్థం యొక్క విస్తృతిని ప్రదేశంగా అర్థం చేసుకోవాలి, పదార్థం యొక్క పరిణామాన్ని కాలంగా భావించాలి అనేది ఆయన ఆవిష్కరించాడు. ఇది చాలా గొప్ప భావం అండి. ఇది అర్థం చేసుకోకపోతే మనకు మౌలికమైనటువంటి అవగాహన కుదరదు. భౌతిక వాస్తవికవాదంలో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల ఈ భావాన్ని మనం అర్థం చేసుకుంటేనే మనకు విశ్వానికి సంబంధించి మౌలికమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రదేశ కాలాలు అనేవి పదార్థాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి లక్షణాలు కాబట్టి పదార్థం లేకుండా ప్రదేశ కాలాలకు అవకాశం లేదు. ఇవి రెండు కలిసే ఉంటాయి. ప్రదేశము కాలం అనేవి విడివిడిగా ఉండవు, అవి కలిసే ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఉండడం కాదు, అది నిరంతరం పరిణామం చెందుతూ ఉండడము. అస్తిత్వం అంటాము, ఉనికి అంటాము, అంటే ఎగ్జిస్టెన్స్. దీనికి ఈ ఎగ్జిస్టెన్స్ అనేది నిరంతర పరిణామంలో ఉంటుంది. దాన్ని మనం కార్యకారణాల రూపంలో అర్థం చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మౌలికమైనటువంటి విషయాలు. ఈ హేతువాద మానవవాదాలను అర్థం చేసుకోవాలంటే, ఈ భౌతిక వాస్తవికవాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ విషయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ హేతువాదానికి సంబంధించి మన మాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు. అందులో నేను కొన్ని విషయాలు మీకు మనవి చేస్తాను. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ హేతువాదం అనేది ఒక సిద్ధాంతం కాదండి, అది ఎవరో కనిపెట్టింది కాదు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి నియమమే హేతుత్వం అన్నారు ఆయన. అంటే ప్రకృతిలో ఏదైతే లా గవర్నెన్స్, నియమబద్ధత ఉందో అది జీవ పరిణామ క్రమంలో మానవుడిలో ప్రవేశించింది. దాన్నే మనం హేతుత్వం అంటున్నాము. కాబట్టి మ్యాన్ ఈజ్ రేషనల్ అంటే మనుషులందరూ హేతువాదులే. అంటే అర్థం ఏంటంటే మనుషులందరూ కూడా తమలో ఉన్నటువంటి హేతుత్వాన్ని సక్రమంగా వినియోగించుకోగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు అని అర్థం. అయితే మరి అహేతుకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు, అహేతుకంగా ఎందుకు ఇవన్నీ మూఢ విశ్వాసాలు నమ్ముతున్నారు అంటే మన వాళ్ళు ఈ ఆచారాల పేరుతో, సాంప్రదాయాల పేరుతో, సనాతన ధర్మం పేరుతో, రకరకాల పేర్లతో ఈ మానవుడిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి హేతుత్వాన్ని పని చేయనివ్వకుండా అణిచివేస్తున్నారు. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు, అతనిలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని చంపేసి అనుకరిస్తున్నాడు అందరినీ. అనుకరణ, అనుసరణ ఈ రెండే ప్రధానంగా పనిచేస్తున్నాయి. స్వతంత్ర ఆలోచన అనేది లేదు. అందువల్ల ప్రతిదాన్ని ప్రశ్నించాలి. హేతువాదులు చెప్పేది అదే. ప్రశ్నతోడ కలుగు పరిణత జ్ఞానము, ప్రశ్నతోడ కలుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా, నవయుగాల బాట నార్ల మాట. అంటే ప్రశ్న అనేది చాలా ప్రధానము. ప్రతిదాన్ని గుడ్డిగా విశ్వసించకుండా ప్రశ్నించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. రెండవది, హేతువాదం ఎందుకయ్యా అంటే హేతువాదం మనిషి శ్రేయస్సు కోసం. హేతువాదం యొక్క లక్ష్యం మానవవాదం. ఇది రావిపూడి వెంకటాద్రి గారు 45 సంవత్సరాల పూర్వమే హేతువాదం యొక్క లక్ష్యం మానవవాదము అనే దాని గురించి చాలా స్పష్టంగా ఆయన గ్రంథ రూపంలో మనకు అందించారు. అసలు మనిషి లేకుండా, మానవుడి శ్రేయస్సు లేకుండా మిగతా ఏ వాదాలు కూడా పనికిరావు. కాబట్టి మనకు మానవుడి శ్రేయస్సు ప్రధానము. అందులో మానవవాదంలో స్వేచ్ఛ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. స్వేచ్ఛ అంటే చాలా మంది ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండడం స్వేచ్ఛ అనుకుంటారు. అది కాదు. స్వేచ్ఛ అంటే దానికి చక్కటి నిర్వచనం ఎంఎన్ రాయ్ ఇచ్చింది. ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి భౌతిక మానసిక శక్తుల వికాసానికి అడ్డు తగిలేటటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా క్రమంగా అదృశ్యమైపోవడమే స్వేచ్ఛ. ఏ మేరకు మనకు జ్ఞానం ఏర్పడుతుందో ఆ మేరకు మనకు స్వేచ్ఛ లభిస్తుంది. మనం ఎన్నో రకాలైనటువంటి నియమాలను అర్థం చేసుకుని ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిరంతరం శాస్త్రవేత్తలందరూ కూడా కష్టపడి చాలా విషయాల్ని కనిపెట్టారు. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కంప్యూటర్ల దగ్గర నుంచి, సెల్ ఫోన్ల దగ్గర నుంచి, విమానయానాల దగ్గర నుంచి మొత్తం గ్రహాంతర యానాల వరకు ఇదంతా కూడా ఎలా సాధ్యమైందండి? ఏ ఋషులో మునులో తపస్సు చేసి కనిపెట్టింది ఏమీ లేదు. అంతా కూడా శాస్త్రవేత్తలు
రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు ఆవిష్కరించినవే ఇవన్నీ కూడా. వాటి యొక్క సారాన్ని అంటే వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము. కానీ మనము అనుభవించేదేమో శాస్త్రం కనిపెట్టినటువంటి పరికరాలని, సౌకర్యాల్ని. కానీ ఆలోచించేది, ప్రచారం చేసేది, ఆచరించేది మాత్రము మత భావాల్ని. అంటే ఇక్కడ ద్వంద్వ మనస్తత్వం మనకు తెలుస్తుంది. అనుభవించేదేమో శాస్త్రజ్ఞానం అందించినటువంటి సాధనాల్ని, ప్రచారం చేసేది మాత్రము దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మత భావాల్ని. ఇది చాలా అన్యాయం, అక్రమం. కాబట్టి ఇది పోవాలంటే మనము శాస్త్రాన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఈ శాస్త్రీయ భావాల యొక్క ప్రచారం జరగనంత కాలము ఈ దేశంలో ఎటువంటి భావ విప్లవానికి అవకాశం లేదు. అందువల్ల భారతదేశంలో ఈ పురాణాలకు, చరిత్రకు తేడా లేకుండా పోయింది. నిన్న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసం అదే. పురాణాలకు, చరిత్రకు తేడా ఉందా లేదా? ఉంది. ఎందుకంటే చరిత్ర అనేది వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల మీద ఆధారపడి నిర్మితమైంది. పురాణాలు కల్పితమైనటువంటివి. ఇప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతము ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి కథలు. వాటికి చారిత్రకంగా ఎటువంటి ఆధారాలు లేవు. రామాయణంలో పాయసానికి పిల్లలు పుట్టడము, దశరథుడు 60,000 సంవత్సరాలు పాలన చేయడము, రాముడేమో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయడం, ఇవన్నీ కూడా సంభవం అంటే అన్ని అబద్ధాలే. మొత్తం 100% అబద్ధాలు. ఇదంతా కూడా బౌద్ధాన్ని నాశనం చేయడానికి పన్నినటువంటి కుట్రలో భాగాలుగా ఇవన్నీ వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే మనకు ఈ సంఘర్షణ ప్రారంభమైంది. బౌద్ధాన్ని నాశనం చేయడానికి ఈ బృహద్రథుడు అనేటటువంటి వాడు ఈ మౌర్య సామ్రాజ్య చక్రవర్తిని చంపి ఆ రాజ్యాన్ని పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని చంపి రాజ్యాన్ని తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత బౌద్ధుల మీద దండయాత్ర ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి వేలాది ఆరామాలు, విహారాలు, చైత్యాలు వీటన్నిటిని నాశనం చేసి వాటి స్థానంలో ఈ హిందూ దేవాలయాలు అంటే శివాలయాలు కానివ్వండి, వైష్ణవాలయాలు కానివ్వండి, వాటన్నిటి నిర్మించారు. దాదాపు 100కి 70 నుంచి 75% వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయాలన్నీ కూడా బౌద్ధారామాల మీద నిర్మించినటువంటివే. మొత్తం మీరు ఎక్కడైనా తీసుకోండి అవే. సో ఈ రకమైనటువంటి కుట్ర జరిగింది చరిత్రలో. అయితే ఇక్కడ మానవవాదంలో మనం గమనించాల్సింది ఏంటంటే మనిషికి ప్రధానమైనటువంటివి 4 ఉన్నాయండి. 1 జ్ఞానము, 2 సత్యము, స్వేచ్ఛ, నీతి. ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఈ హేతుత్వం ద్వారానే మనకు జ్ఞానం అనేది లభ్యమవుతుంది. ఆ జ్ఞానం ద్వారానే మనకు స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారానే మనకు నైతిక విలువలు అనేవి ఏర్పడతాయి. ఈ నైతిక విలువలకు అవకాశం లేకపోతే మనకు హేతువాదానికి అర్థం లేదు, మానవవాదానికి అర్థం లేదు. కాబట్టి మనము ఈనాడు ప్రధానంగా నొక్కు పెట్టాల్సింది ఈ 2, ఈ 4. అంటే హేతుత్వము, జ్ఞానము, సత్యము, స్వేచ్ఛ, నీతి. ఈ 4టిని మనము సక్రమంగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆచరించాలి. దానికి వ్యక్తికి, సమాజానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంబంధం ఏంటి? చాలా మంది ఈ సమిష్టి మిథ్యాభావాల్ని ప్రతిపాదిస్తున్నారు. అంటే మనుషుల్ని ఒక దేవుడికో, లేకపోతే కులానికో, మతానికో, జాతికో బలి చేయమంటున్నారు. అంటే ఈ సమిష్టివాదాల యొక్క ఫలితం ఏంటంటే వ్యక్తుల్ని రక్షించడం లేదు, అది వ్యక్తుల్ని బలి తీసుకుంటుంది. కాబట్టి అది తప్పు. ఆ విధంగా మనిషి అనేవాడు ఆలోచిస్తాడు, సమాజం ఆలోచించదు. మానవుడు మ్యాన్ ఇస్ ది క్రియేటర్ ఆఫ్ సొసైటీ. మనుషులు లేకపోతే సమాజం లేదు. కాబట్టి వ్యక్తులే సమాజ నిర్మాతలు. కాబట్టి వ్యక్తి ప్రాధాన్యం అనేది మానవవాదంలో చాలా ప్రధానమైనటువంటి అంశము. వ్యక్తికి విలువ లేకపోతే సమాజానికి విలువ రాదు. వ్యక్తులు మారకపోతే సమాజం మారదు. కాబట్టి ఏ సమాజమైనా ఏ మేరకు అభ్యుదయాన్ని సాధించింది అనేటటువంటి విషయాన్ని మనం కొలవాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధిని ప్రమాణంగా తీసుకోవాలి. మ్యాన్ ఇస్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. మానవుడే అన్నిటికీ ప్రధానం. మ్యాన్ ఇస్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. మనిషి తన భౌతికాన్ని తానే నిర్మించుకుంటాడు.
ఇది మానవవాద సూత్రాలు. కాబట్టి మనుషుల్ని దేవుళ్లకో కులానికో మతానికో మరొక దానికో బానిసగా చేసేటటువంటి పద్ధతులు మానవవాదంలో కుదరవు. అదేవిధంగా ఏ రకమైనటువంటి అతీత శక్తులకు మానవవాదంలో అవకాశం ఉండదు. అదేవిధంగా నియంతృత్వ పోకడలకు మానవవాదంలో హేతువాదంలో అవకాశం లేదు. కాబట్టి బ్రిటిష్ రేషనలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఆర్పిఏ రేషనలిస్ట్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళు 1899లో హేతువాదానికి ఒక నిర్వచనం ఇచ్చారు. రేషనలిజం మే బి డిఫైన్డ్ as a mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and away from all arbitrary assumptions and authority. అంటే అన్ని రకాల అహేతుకమైనటువంటి వాటికి వ్యతిరేకంగా, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా మనిషి తన వివేకానికి ప్రాధాన్యతనివ్వాలి అనేది హేతువాదంలో వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం. కాబట్టి ఇంత గొప్ప హేతువాదాన్ని మన వాళ్ళు కేవలము హేతువాదం అంటే దేవుణ్ణి వ్యతిరేకించడము, దేవుడు లేడనడము అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. వెంకటాద్రి మాస్టర్ గారు ఏమన్నారంటే, మనము ఒక రైతు పంట పండిస్తున్నాడంటే అతను ఆ పంట మీద దృష్టి పెడతాడు. అప్పుడు ఆ పంటకు ఆటంకంగా కలుపు మొక్కలు అనేవి ఏర్పడుతుంటాయి పొలంలో. ఆ కలుపు మొక్క లాంటి వాడు దేవుడు. కలుపు మొక్కను మనం ఎందుకు తీసేస్తాము? పంట బాగా పండాలంటే కలుపు మొక్క తీయాలి కాబట్టి. ఆ ప్రధానమైనటువంటి పంటకు అడ్డు తగులుతున్నటువంటి కలుపు మొక్క లాంటి వాడు దేవుడు కాబట్టి ఆ దేవుడిని మనం ఎందుకు తొలగిస్తున్నామంటే, మానవవాదం అనే పంటను పండించుకోవాలంటే ఈ మతాలు, కులాలు, వర్గాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ కలుపు మొక్క లాంటివి, వాటిని తొలగించకుండా మనం మానవవాదాన్ని కాపాడుకోలేము అనేది ఆయన సందేశం. సో ఇది చాలా చక్కగా వివరించారు వారు. సో ఆ రకంగా సమాజానికి మనిషికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది మానవవాదంలో. సో ఈ భావాల పాత్రను మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి. కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే, ప్రపంచ చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అన్నాడు. ఎంఎన్ రాయ్ ఏమన్నాడంటే, ప్రపంచ చరిత్ర అంతా కూడా స్వేచ్ఛా పోరాటాల చరిత్ర అన్నాడు. అంటే వర్గ పోరాటాలు కాదు, స్వేచ్ఛా పోరాటాల చరిత్ర. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము మార్క్సిజంలో చెప్పినట్టుగా ఎకనామిక్ డిటర్మినిజం అంటే ఆర్థిక నీతివాదం పునాది మార్క్సిజంలో. అంటే సమాజం అంతా కూడా ఆర్థిక నీతివాదం అనేటటువంటి పునాది మీద ఉంటుంది, ఏర్పడి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఈ భావాలు, మతాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా ఉపరితల అంశాలు, సూపర్ స్ట్రక్చర్ అంటారు అని ఆయన చెప్పాడు. కానీ అవన్నీ కూడా తప్పు అని తేలింది మనకు చరిత్రలో. కాబట్టి ఆర్థికం అనేది జీవితంలో ఒక భాగమే తప్ప అదే సర్వస్వం కాదు. భావాలకు కూడా చాలా శక్తి ఉంది. మానవుడి యొక్క సంకల్ప వివేకాలకు, మానవుడి యొక్క భావాలకు చాలా శక్తి ఉంది. కాబట్టి మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ రినెసాన్స్ 15-16 శతాబ్దాల్లో ఈ ఐరోపా ఖండంలో వచ్చినటువంటి పునర్వికాస ఉద్యమంలో భావాల పాత్ర కీలకంగా ఉంది. అటువంటి భావాల పాత్ర వల్లనే ప్రపంచమంతా కూడా ఈరోజు ఈ మతబౌఢ్యం నుంచి బయటపడి ఆధునిక విజ్ఞాన శాస్త్రం వైపు, అభ్యుదయం వైపు నడుస్తూ వచ్చింది. అటువంటి భావ విప్లవం మన భారతదేశంలో రావాలి. అటువంటి భావ విప్లవం రావాలంటే మనం కూడా ఆ విధమైనటువంటి దారిలో నడవాలి. అంటే మత భావాల్ని ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా సాహిత్య సృష్టి జరగాలి. అదేవిధంగా ఈ హేతువాద మానవవాద ఉద్యమము బాగా అభివృద్ధి జరగాలి. దీనికి శాఖోపశాఖలుగా మనం భారతదేశం అంతా కూడా దీని యొక్క ఉద్యమం విస్తరణ కొనసాగాలి. మనం గత శతాబ్దంలో 1925లో ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ ఏర్పడింది. అంటే దాదాపు 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాళ్ళు ఈ 100 సంవత్సరాల్లో భారతదేశం నిండా 1,00,000 శాఖలకు పైగా శాఖలు నిర్వహిస్తున్నారు. వాళ్ళదంతా ఏంటి? వేదాంతం. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి. ఇక్కడ ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ, మరో మతస్థులకు కానీ అవకాశం ఉండకూడదు. ఇదంతా హిందూ రాష్ట్రంగా ఉండాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం.
ఆ దిశగా వాళ్ళు చాలా విస్తృతంగా అనేక రకాలైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ, ఈ రకంగా అన్ని చోట్ల ఏబీవీపీ, అంటే ప్రతి రంగంలో కార్మిక సంఘాల్లో కానీ విద్యార్థి సంఘాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ శాఖోపశాఖలుగా విస్తరించి దేశాన్ని అంతా కూడా మళ్ళీ వెనక్కి నడిపించేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనకు ప్రధానమైనటువంటి హేతువాద మానవవాద ఉద్యమాన్ని మనం అర్థం చేసుకొని ఈ భారతదేశాన్ని అభ్యుదయ పథంలో, మానవవాద హేతువాద భావాల పథంలో నడపడానికి తమ వంతు సౌకర్యాన్ని, తమ వంతు కృషిని కొనసాగిస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.